సోషల్ మీడియా ఉద్యమకారుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న తాజాగా సంచలన విషయం బయటపెట్టాడు. వైసీపీ ఏపీలో ఓడిపోలేదని, పెద్ద గోల్మాల్ జరిగిందన్న విషయాన్ని రివీల్ చేశాడు. ఈ సందర్భంగా లెక్కలతో సహా తీన్మార్ మల్లన్న హిందూపురంలోని ఓ వార్డులో నమోదైన ఓట్ల వివరాలను పక్కా లెక్కలతో బయటపెట్టాడు. వైసీపీ కౌన్సిలర్ ఉన్న వార్డులో 1800 ఓట్లు ఉంటే వైసీపీకి ఒకే ఒక్క ఓటు పడిందని, కౌన్సిలర్ సహా ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు అయినా పడాలని, కానీ ఈవీఎంలో ఒక్క ఓటు లెక్క చూపడం చూస్తే పెద్ద గోల్మాల్ జరిగిందన్న వాస్తవం కనిపిస్తుందన్నారు. సాధారణంగా ఏపీలో 40% ఓట్లు వచ్చిన వైసీపీకి 11 సీట్లు ఎలా వస్తాయని, ఒడిశాలోని బీజేడీకి 50 ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోవడం చూస్తే ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని అనిపిస్తోందని తీన్మార్ మల్లన్న బయటపెట్టాడు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈవీఎంల గోల్మాల్పై మరోసారి చర్చకు దారితీసింది.